నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల, తన కుమారుడు ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళలు హాజరు. పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు ప్రమాణ స్వీకారం. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, పలువురు నాయకులు. జగన్ను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. విశాఖ కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రోలియం ఇన్వెస్ట్మెంట్ రీజియన్ చైర్మన్ గా చొక్కాకుల వెంకట్రావు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక నగరంలోని విఎంఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున్తో పాటు రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు, డిప్యూటీ మేయర్ సతీష్, పలువురు వైసీపీ నాయకులు ఈ పదవి స్వీకరణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ తనపై ప్రభుత్వం ఉంచిన ఈ గొప్ప బాధ్యతలను ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా పెట్రో కెమికల్ విభాగాల అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆడిటర్ జీవితో పాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషదాయకం. ఎందుకంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నాకు మా సతీమణికి మొదటగా వికేపీసీపీఐఆర్ విశాఖ కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్, అందులో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఇందులో ఒక భాగం. సుమారు స్టీల్ ప్లాంట్ నుంచి కాకినాడ రూరల్ వరకు సుమారు 96 గ్రామాలు మరి ఈ తాలూకా వికేపీసీపీఆర్లో భాగం అవడం జరిగింది. ఈరోజు నేను సోడవరం నియోజకవర్గ మార్వాడి క్రికెట్ లీగ్ పోటీలు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యర్, గ్రే హ్యాండ్స్ ఐజీ రాజీవ్ కుమార్ మీనా, వైజాగ్ సీపోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రాగం కిషోర్ పాల్గొన్నారు. మహాకాళి ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి రాజేష్ పగరియా ఆధ్వర్యంలో ఈ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్, గ్రే హ్యాండ్స్ ఐజీ రాజీవ్ కుమార్ మీనా మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మార్వాడి క్రికెట్ లీగ్ మ్యాచ్లో జరగడం శుభ పరిమాణమన్నారు. యువకుల్లో క్రీడలపై ఆశీస్సు చూపిస్తున్న ఇలాంటి సమయంలో ఇలాంటి క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ యువకులను ప్రోత్సహించేందుకే గత 6 సంవత్సరాల నుండి ప్రతి సంక్రాంతికి మార్వాడి లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు 13 నుండి 17వ తారీఖు వరకు జరుగుతాయని తెలిపారు. छापा बनाकर मारवाड़ी संस्कृति का प्रतीक पचरंगी किशन भाई राजपुरोहित एमसी श्रीमान रविशंकर जी को स्वागत कड़ी में मैं श्रीमान तेज सिंह जी राजपुरोहित विष्णु सेवा संघ के दीप प्रज्वलित कर बीवी राघव भैया वेरी गुड
अच्छा शॉट वहाँ पे क्लिक किया है थर्ड मैन की तरफ। ఈరోజు మన విశాఖ సిటీలో మార్వాడి క్రికెట్ లీగ్ ఏదైతే ప్రారంభం అయిందో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ ది ఇనాగరల్ సెషన్. దీంట్లో దాదాపు 10 టీంలు ఉన్నాయి. దాంట్లో ప్రతి టీం 12 ఓవర్లు బాల్ చేస్తారు, అదేవిధంగా బ్యాటింగ్ కూడా. సో నాకు చాలా సంతోషం. ఈ విధంగా మార్వాడి సంఘం వాళ్ళందరూ కూడా కలిసి మన ఏమంటారు సంక్రాంతి టైంలో ఈ విధంగా మంచి ఒక క్రికెట్ లీగ్ ఏర్పాటు చేయడం, యువకులందరినీ కూడా ఒక రూఫ్ కింద తీసుకొచ్చేసి రైల్వే స్టేడియంలో ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం. అండ్ ఐ విష్ ద టీమ్ ద వెరీ బెస్ట్ and may the best team win. Thank you. Myself Harsh Pagaria, representing my company Mahakali Udyog, which continuously believe in community work and promotes youth and sportsmanship. According to me, cricket is not only a sport, but truly speaking, it's a thrill ride of roller coaster of emotion. Currently, MCL is organizing its event and promote its player and sportsmanship. Speaking of MCL mission, it's about trophies, matches, but the main thing is about winning the community heart. Let's all gather, my friends, in this glamour cricket of modern cricket, and let's smash by playing this cricket. Thank you, everyone. How many days this league will continue? 5 days. 5 days. How many teams are participating? 10 teams. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని పార్టీ నాయకురాలు అక్రమాని విజయ నిర్మల పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు అక్రమాని వెంకట్రావు ఆధ్వర్యంలో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు వార్డులకు చెందిన పేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందువుల పెద్ద పండుగ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. మనలందరినీ గుర్తించి ఈ రోజు పండుగ సంక్రాంతి కార్యక్రమం పెట్టారు. ముందు ఆయనకి ఇది సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ భోగి అండ్ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సందర్భంగా ఈరోజు మా పార్టీ సందర్భంగా చిన్న చిరు కానుక మా నియోజకవర్గంలో పేద ప్రజలకు సంక్రాంతి కనుక కొన్ని నిత్యావసర వస్తువులు అనేది ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని, ఎప్పుడు ఈ సంవత్సరం అంతా ఎలవెలలా సంతోషంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలందరూ ఆయనపై మంచి చిత్తశుద్ధితో ఉండాలని ఈ సంక్రాంతి సందర్భంగా మేము కోరుకుంటున్నాం. విశాఖలోని శారదాపీఠం దొంగ స్వాముల పీఠం పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, తక్షణమే దీనిపై ఈడీతో విచారణ చేపట్టాలని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శారదాపీఠం ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి తీసుకున్న కానుకలు 100 కోట్లలోనే ఉంటాయన్నారు. ఈ అక్రమాలు చేసే స్వామికి స్పెషల్ ప్రోటోకాల్ అవసరమా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ స్వరూపానందను నమ్ముకుంటే కేసీఆర్కి పట్టిన గతే జగన్కు పడుతుందని, విశాఖలోని ఆలయాల దత్తత పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విశాఖలో 10 ఎకరాల భూమి రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు కేటాయించారు. ఏ పర్పస్ మీద అయితే కేటాయించారో స్వామీజీ ఎవరైతే ఉన్నారో శాస్త్రాలు కానీ
పండు అనేటువంటి పేరుతో పిలువబడినటువంటి సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునేటువంటి ఈ యొక్క స్వరూపానంద అర్ధాంతరంగా ఎలాగా ఇవాళ కోట్ల రూపాయలకి ఇవాళ పడగలెత్తారని చెప్పి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక పేరుతో, వేద పాఠశాల పేరుతో సాక్షాత్తు భీమిలీలో సర్వే నంబర్ 102/2లో 7.70 ఎకరాలు, అలాగే 103లో 7 ఎకరాలు 30 సెంట్లు, 15 ఎకరాల ప్రభుత్వ భూమిని వేద పాఠశాల ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పి ప్రభుత్వాన్ని దరఖాస్తు చేసుకున్నటువంటి స్వరూపానంద కేవలం 15 లక్షల రూపాయలకే ఆ భూమిని కేటాయింపజేయడం ప్రభుత్వం దేనికి అర్థం చేస్తూ ఉంది? 15 ఎకరాల భూమి ఇవాళ 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ప్రభుత్వ భూమిని కేవలం 15 లక్షల రూపాయలకి స్వరూపానందకి దారాదత్తం చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ షర్మిల కలిశారు. తన కుమారుడిని వివాహం సందర్భంగా పెళ్లి కార్డు అందించి తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగానే వైఎస్ షర్మిల చంద్రబాబు కాసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూనే కేవలం తన కుమారుడి పెళ్లి కార్డు ఇచ్చేందుకు మాత్రమే వెళ్లారని, ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదన్నారు. వైఎస్ఆర్ ఉన్న సమయంలో మా ఇంటిలో జరిగే పలు శుభకార్యాలకు చంద్రబాబును ఆహ్వానించారని, ఆయన కూడా వచ్చి మాకు ఆశీర్వాదం అందించారని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి మనవడు వైఎస్ రాజారెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని, అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. చాలాసేపు మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఆశీర్వదిస్తామని మాటించారు. లేదమ్మా, యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర రెడ్డి గారి గురించే ఆయన ప్రస్తావించారు. ఇనిషియల్గా వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు, జీప్లలో కలిసి తిరిగారు. ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు. అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మేడం, కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీకు ఎటువంటి మీరు అనుకుంటున్నారు వస్తుందని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి, ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్. కాంగ్రెస్ పార్టీలో బికాస్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి. సంక్రాంతి సందర్భంగా రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ఆకాంక్షించారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముందుగా భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా పేడాడ రమణకుమారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. విద్యా, వైద్యం 2 కళ్ళుగా అమలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ శాసనసభ్యులు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు, అధ్యక్షులైనటువంటి శ్రీ కోలా గురువులు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశానుసారం విశాఖపట్నం జిల్లా పార్టీ ఆఫీసులో ఈరోజు ఘనంగా సంక్రాంతి వేడుకలు భోగి మంటలతో, అటు గంగిరెద్దులు, ఇటు హరిదాసులతో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు సంక్రాంతిలాగే మా మహిళలందరికీ కూడా ఉంటా ఉంది. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అవనివ్వండి, ఆయన ఇచ్చిన అభివృద్ధి అవనివ్వండి, ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా
సురక్షితంగా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో ఇది ఎలక్షన్ ఇయర్, రాబోయే కాలంలో మహిళలందరూ కూడా జగనన్నని ఆశీర్వదించి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించాలని చెప్పి ఈ సంక్రాంతి శుభ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుకుంటూ మీడియా ద్వారా రాబోయే కాలంలో ఈరోజు జగనన్న ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళు అయింది, ఏ ముఖ్యమంత్రి కూడా మహిళలకి పెద్దపీట వేసిన దాఖలాలు లేవు. అది ఖచ్చితంగా చెప్పగలం. ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఇచ్చారట, అది మాకు తెలీదు, మేము చిన్నవాళ్ళం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 52% రిజర్వేషన్ అటు పంచాయతీ లెవెల్లో అవనివ్వండి, వార్డు వ్యవస్థలో అవనివ్వండి, జిల్లా పరిషత్లో అవనివ్వండి, కార్పొరేటర్లు అవనివ్వండి, అన్ని దగ్గరలో కూడా ఇంచుమించుగా కార్పొరేషన్ చైర్మన్స్ అవనివ్వండి. ఇక్కడ చాలామంది మహిళలు ఈరోజు కార్పొరేషన్ చైర్మన్స్, డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం అన్నది చాలా సంతోషకరం. ఆ 52% రిజర్వేషన్ ఆయన కల్పించినటువంటి ఘనత ఎప్పుడు కూడా మహిళను ఓటుగానే చూశారు తప్ప, ఓటు బ్యాంక్గానే చూశారు తప్ప మహిళలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వలేదు ఏ ముఖ్యమంత్రిను. ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు అట్లాంటివి ఇవ్వడం జరిగింది మా జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఇటు విద్యా వ్యవస్థను అవనివ్వండి, ఆరోగ్య వ్యవస్థను అవనివ్వండి, ఈరోజు ఆయన తీర్చిదిద్దినటువంటి విధానం, చేసినటువంటి మార్పులు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఎంతో గౌరవంగా. పెందుర్తి నియోజకవర్గం 94వ వార్డు పురుషోత్తపురంలో సామాజిక భవన ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు హాజరి ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా టీడీపీకి చెందిన 94వ వార్డు కార్పొరేటర్ బల్లా శ్రీనివాస్ వచ్చి హడావిడి చేసి శాసనసభ్యులు రాకుండా ప్రారంభోత్సవం చేయడానికి ప్రయత్నిస్తే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు అడ్డుకొని తిరగబడ్డారు. గ్రామస్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఈ పనిని తీవ్రంగా ఖండించి ఇలాంటి పనికిమాలిన పనులు చేయడానికి తప్ప అభివృద్ధి చేయడానికి ఏ ఒక్కడు ముందుకు రాడని మొహం మీద తిట్టడం జరిగింది. అనకాపల్లి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చందు యాదవ్ ఆధ్వర్యంలో సామాజిక భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. జెండా పెట్టారా? ఇప్పుడు మీరు అన్నది 100% అక్సెస్. ఎక్కడైతే ప్రెమిసెస్ ఉందో నా ప్రెమిసెస్ పెట్టుకోవచ్చు, నేను ఏమొద్దాను, నేను అక్కడ ఓపెనింగ్ వస్తాను కదా, నేను ఏ విధంగా రాగలుగుతాను మీరు ఒక్కసారి ఆలోచించాను. ఒక ప్రజాప్రతినిధిగా మీరైనా ఇబ్బంది పడతాను, నేను ఇబ్బంది పడతాను, అదర్ పార్టీ ఉందో నేను ఏ విధంగా రాగలుగుతాను. నాకు తెలుసు నా వార్డు డెవలప్మెంట్ ప్లాన్ లో ఈ 20 లక్షల రూపాయలు చూపించారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, అదేవిధంగా ఆయన బలపరిచినటువంటి 2019లో మరి శాసనసభ్య అభ్యర్థిగా బలపరిచినటువంటి నా మీద నమ్మకంతో ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా మరి పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. మరి వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యంగా ఈ పురుషోత్తపురం ప్రాంతాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేశాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మేము అనేక సందర్భాల్లో చెప్తున్నామో, అమ్మఒడి కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, చేయూత కానివ్వండి, చేదోడు కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ ఒక్క సచివాలయానికే సుమారుగా 16,80,00,000 రూపాయలు ఓన్లీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా అభివృద్ధికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ మరి కొన్ని దశాబ్దాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందిని మరి వాళ్ళు తీరుస్తూ సుమారుగా జీజీఎంపీ గడప గడపకి మన ప్రభుత్వం నిధుల నుంచి 20 లక్షల రూపాయలతో మరి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్, అదే రకంగా ఇదే పురుషోత్తపురం ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏదైనా జబ్బు చేసినా, జ్వరం వచ్చినా పెందుర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేవారు. ఆ ఇబ్బంది లేకుండా 1,30,00,000 రూపాయలతో టీడీపీ హయాంలోనే బీసీలకు స్వర్ణయుగమని విశాఖ టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ అన్నారు. దక్షిణ నియోజకవర్గంలో జేహో బీసీ పర్యటన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు నిలిపివేశారన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి జగన్ తీరని అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై అనేక దాడులు జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు కనీసం చర్యలు చేపట్టడం లేదన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మా పార్టీ ఆదేశాల మేరకు జైహో బీసీ అని చెప్పి ప్రతి వార్డులో కూడా ఈ సమావేశాలు పెట్టి తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి బీసీలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో తెలియజేయడానికి ఈ జైహో బీసీ అనే సభలు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగానే
మరి బీసీలకి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని మనం ఒకసారి చెప్పుకోవాలి. ముఖ్యంగా బీసీలకి మరి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నానని చెప్పిన ఈ పెద్ద మనిషి, ఈ అబద్ధాల కోరు రౌడీ ముఖ్యమంత్రి ఎంతోమంది బీసీలు ఇవాళ పొట్టం పెట్టుకున్నారు. ఎంతోమంది బీసీ నాయకుల్ని అనగదొక్కాలని చెప్పి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అయ్యన్న పాత్రుడు గారి ఇల్లు ఒక్క గజం ఆక్యుపై చేశారని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేయడం మనందరికీ తెలిసిందే. అట్లాగే సబ్రహరి గారు మన విశాఖపట్నంలో చిన్న ప్రహారీ గోడ ఏదో గవర్నమెంట్ జాగాలో ఉందని చెప్పి ఆవేళ ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన చావుకు కూడా కారణమైంది ప్రభుత్వం. మరి అట్లాగే పీలా గోవింద్ గారి బిల్డింగ్ కొట్టేశారు, మన పల్లా సీన్ గారి బిల్డింగ్ కొట్టేశారు. ఇలాగా ఏదో చిన్నపిల్లలాట్లాగా ఎవరో లోక పంచాయతీల్లో ఆడుకునేటట్టు ఈ ముఖ్యమంత్రి స్థాయి నుంచే ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా శోచనీయం. మరి నిజంగా బీసీలు వదిలిస్తే ఈ ముఖ్యమంత్రి నిజమే 56 కార్పొరేషన్లు ఇచ్చావు. నువ్వు ఎవరికైనా ఒక కారు ఇచ్చావా, ఒక ఎండీని పెట్టావా, డబ్బులు ఇచ్చావా? కార్పొరేషన్ కనీసం 100 కోట్ల రూపాయలు ఇచ్చావు ఒక్కొక్క కార్పొరేషన్కి. మీకు ఒక్కొక్క కార్పొరేషన్కి 100 కోట్లు ఇస్తే 5,600 కోట్లు అవుద్ది. నువ్వు ఇన్ని లక్షలు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, న్యాయపరమైన డిమాండ్ పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న నిరాహార దీక్షలు శనివారం నాటికి 33వ రోజుకు చేరుకున్నాయి. సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వై తులసి మాట్లాడుతూ తక్షణమే తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తారు తప్ప మేము బ్రతుకుండగా రాష్ట్ర ప్రభుత్వంతోనే గుండాలపై చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే నిన్న చర్చలు విఫలం అవడం వల్ల అయినా సరే టెంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నా కడుపునే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏ పండగ లేకుండా చేస్తున్నాడు. వేతనాలు పెంచే వరకు సమ్మె చేస్తాం. అంగన్వాడీ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 33వ రోజు చేరుకుంది. అలాగే రిలే దీక్షలు కూడా 8వ రోజుకి చేరుకున్నాయి. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు అయితే అంగీకరించలేదు. నిన్న చర్చలకు పిలిచినట్టే పిలిచి అంగన్వాడీలను అవమానించి పంపించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని తగదని చెప్పేసి అంగన్వాడీలు అందరం కూడా హెచ్చరిస్తున్నాము. ఎన్నిసార్లు చర్చలకు పిలిచినా ఒకటే పాఠం, అంగన్వాడీలకు వేతనం పెంచలేనప్పుడు చర్చలకు పిలవడం దేనికి? చర్చలకు పిలవడం మానేవచ్చు కదా. చర్చలకు పిలిచేటప్పుడే అడుగుతున్నాము. వేతనాల పెంపు మీద మాట్లాడితేనే చర్చలకు వస్తాము అంటే మేము మాట్లాడతాము అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిర్దిష్టమైన హామీ అయితే ఎవరంట, మినిట్స్ ఇస్తారట. ఆ మినిట్స్ మాకు ఎందుకండి, నాలుగీచుకోవడానికి కూడా పనికిరావు. డిమాండ్స్ అన్నీ అంగీకరించాము మేము. అయినా సరే అంగన్వాడీలు విధుల్లోకి రావడానికి ఎందుకు రావట్లేదని చెప్పేసి మన సజ్జలా గారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అని అడుగుతున్నాము. మేము బ్రతుకుండగా ఇవ్వలేని వేతనాలు మేము చచ్చిపోయిన తర్వాత మీరు మట్టి ఖర్చులు ఇచ్చి ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నాము. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాను అంటారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడంతా పస్తులుండి చనిపోతే 20,000 రూపాయలతోటే మట్టి ఖర్చులతోటి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అయిపోతుంది తప్ప మేము రిటైర్మెంట్ బెనిఫిట్ అందుకునే అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఈరోజు. అందువల్ల ఇప్పటికైనా మించిపోయింది లేదు. సంక్రాంతి పండుగ, భోగి పండుగ, సంక్రాంతి పండుగ అనేది ఆంధ్రులకి అత్యవసరం. పెద్ద పండుగలు కూడా అవి. ఈరోజు రేపటిలోగానే చర్చలు జరిపి అంగన్వాడీలకి న్యాయమైన డిమాండ్ వేతనాల పెంపు మీద మాట్లాడేటప్పుడు కూడా చర్చలకి మీరు మమ్మల్ని పిలవడం కాదు, టెంట్లోకి వచ్చి మీరే చర్చలు జరిపేటట్లయితే అందరికీ కూడా మీ మీద గౌరవం ఏర్పడుతుంది అని చెప్పేసి మరి ఒకసారి అంగన్వాడీలు అందరి తరఫున కూడా తెలియజేస్తున్నామని. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సంక్రాంతి పండుగ పర్వదినం ఆనందమయం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాజువాక బీజేపీ కన్వీనర్ కె నరసింగరావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యూనివర్సిటీ గ్రౌండ్స్ లో చక్కగా మనందరికీ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జనవరి సంక్రాంతి సంబరాలని మహా సంక్రాంతి సంబరాలుగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. చేసినటువంటి ఈ ఏర్పాట్లు నా అధ్యక్షతన జరిగినటువంటి ఖ్యాతిగాంచినటువంటి మోహన భోగరాజు గారు ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. జబర్దస్త్ టీంలో బుల్లెట్ భాస్కర్ బృందం అంతా కూడా వచ్చి ఇక్కడ విశాఖ వాసుల్ని అలరించనున్నారు 13వ తేదీ. అలాగే 13వ తేదీ ప్రముఖ సినీ తార, ప్రముఖ నాయకులు, మరి ప్రముఖ కథానాయకులు సాయి కుమార్ గారు ఇక్కడికి రానున్నారు. అలాగే మరుసటి రోజు 14వ తేదీ ఇక్కడికి కేంద్ర మంత్రి, న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ గారు, అలాగే బాలీవుడ్ స్టార్ అయినటువంటి మరొక బీజేపీ ఎంపీ మరి నిరాహువా గారు, ఇలా అనేక మంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేయనున్నారు. ఇందులో భాగంగానే 14వ తేదీ భోగి పండుగ ఉదయం పూట 4:30 తెల్లవారుజామున 4:30 నుంచి 7 గంటల వరకు పెద్ద ఎత్తున భోగి మంటల కార్యక్రమం. అలాగే కని విని ఎరుగని రీతిలో భోగి పండ్లు సుమారు 1000 మంది పిల్లలకి ఈ వేదికపైనే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్ద వేదికపై 1000 మంది పిల్లలకు భోగి పండ్లు పోయాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం చేయటం జరిగింది. ఇదే కాకుండా 22 జనవరి మరి అందరి ఆరాధ్య దైవమైనటువంటి మర్యాదా పురుషోత్తం శ్రీరాముని ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ ప్రాంగణంలో కూడా శ్రీరాముల వారికి సంబంధించినటువంటి బొమ్మల కొలువుని ఏర్పాటు చేయటమే కాకుండా అయోధ్యలో నిర్మాణమైనటువంటి మరి ఆ రామాలయం, రామ జన్మభూమిలో నిర్మితమైనటువంటి శ్రీరామాలయం కూడా ఇక్కడ దాని ప్రతిమని కూడా మరి 3Dలో ఇక్కడ చూపించడం జరుగుతోంది. సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ పల్లె వాతావరణాన్ని ఇక్కడ ఆస్వాదించి చక్కగా వినోదం పొందే అవకాశం ఉన్నది. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రముఖ సంస్థలు కూడా మరి ఆర్థిక సహాయాన్ని ఇచ్చాయి. అందులో ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారు కొంత దీనికి సహకారం కూడా చేయటం జరిగింది. ఈ స్థాయిలో బహుశా ఎప్పుడు కూడా ఇక్కడ ఈ వేడుకలు జరిగినట్లుగా మరి తెలియదు. తప్పనిసరిగా ఇది ఒక నాంది కావాలని ప్రతి సంవత్సరం ఉత్తరాంధ్ర, ఆంధ్ర సంక్రాంతి వెలుగుల్ని చూపే వేదిక ఇదే అవుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25 నుంచి చేపట్టబోయే ప్రజాయాత్రలు భీమిలి నుంచి ప్రారంభిస్తారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యంగ్యాస్త్రాలు చేశారు. ఇక టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టే పల్లె పిలుస్తుంది కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి శనివారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజల్లోకి వెళ్తే చీత్కారాలు తప్పవని అన్నారు. జగన్ తన అంతరాత్మను పరిశీలించుకోవాలని హితవు పలికారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి ఒక్క స్థానం కూడా లభించదని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల బదులు ఎప్పుడూ చూడలేదని, జగన్ ఎంపీలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. ఒక ప్రజలతో ఎన్నుకోబడి ఒక దళిత ఎమ్మెల్యే ఒక సలహాదారు దగ్గరికి కారులో పోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి కారు దగ్గర నిలబడి నమస్కారం పెట్టి నీతో మాట్లాడాలంటే ఆయనతో మాట్లాడుకోకుండా ప్రజలు వ్యతిరేకిస్తుంది ముఖ్యమంత్రిని, ఆయన పరిపాలన. కమిషన్ వాళ్ళకి అందరికి కూడా ఎలక్షన్ నిధులు అయితే ఇక్కడ నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, మిమ్మల్ని మార్చాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మీకు భయపై చెప్పాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీరు ఏదైతే చెప్తున్న సామాజిక న్యాయం, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్తా ఉన్నారో మీరు ఆచరణలో ఒకసారి ఆ సమాచారం కూడా చూస్తే మొత్తం మొన్న వైఎస్ఆర్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు 151 మంది అయితే అందులో మోర్ దెన్ 1/3 53 ఎమ్మెల్యేలు ఆయన సామాజిక వర్గం వాళ్ళు. అలాగే నామినేటెడ్ బదులు మొత్తం చూస్తే 76%, అది కేవలం 76% ఒక జగన్మోహన్ రెడ్డి గారి వర్గానికే, ఆ సామాజిక వర్గానికే 76% ఇచ్చారు. అలాగే ప్రభుత్వ సలహాదారులు ఏదైతే అడ్వైజర్స్ అని చెప్పి మొత్తం ఇంతవరకు చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మొత్తం అన్ని నెంబర్ పెట్టుకున్నారో అందులో కూడా 83% మళ్ళీ ఒకే సామాజిక వర్గం, అది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మొత్తం గతంలో నేను హెచ్ఆర్డీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి సామాజిక వర్గాన్ని కూడా వాళ్ళలో ఉన్న మెరిట్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇచ్చేయకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇస్తూ చేస్తే ఈసారి 86%
ఒకే సామాజిక వర్గానికి వైస్ ఛాన్సలర్ ఇచ్చారు. అలాగే సెర్చ్ కమిటీలు, ఎందుకంటే యూనివర్సిటీని వైస్ ఛాన్సలర్ చేయాలంటే సెర్చ్ కమిటీ వేస్తారు. దాంట్లో ఎక్స్పర్ట్స్ అందరూ ఉంటారు. అటువంటి సెర్చ్ కమిటీల్లో కూడా 77% ఒక జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం ఇస్తున్న విషయం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మంత్రుల పేరుకి మేము 17 మందికి మామూలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చామంటా ఉన్నాం. మరి ఏ మంత్రికి ఏ విధంగా గౌరవం ఉంది? మొత్తం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గొర్లి రామునాయుడు అన్నారు. వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని సబ్బవరం మండలంలోని అనకాపల్లి సచివాలయ పరిధిలో శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నేటి నుంచే ఈ నెల 26 వరకు అన్ని గ్రామాల్లో సంకల్ప యాత్ర జరుగుతుందని, మండలంలో ఉన్న అధికారులు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, ప్రజలు వారికి అవసరమైన అన్ని పనులను అధికారులతో చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొంప నరసింహారావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు వనం సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ రెడ్డి రామునాయుడు, సర్పంచ్ కర్రి నరసింహారావు, ఎంపీటీసీ కర్రి అప్పారావు, ఉప సర్పంచ్ కరణం సురేష్, సచివాలయ కన్వీనర్ కాపుశెట్టి నీలమణి, ఈవో బాబురావు, మండల అధికారులు పాల్గొన్నారు. నా పేరు గొర్లి రామనాయుడు. నా బాధ్యతలు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా నా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈరోజు వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా సబ్బవరం మండలంలో ఉన్నటువంటి అసకపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం 10 నుంచి 1 గంట వరకు కూడా వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేది చేపట్టడం జరిగింది. భారతదేశం అంతా కూడా అన్ని గ్రామాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన అసకపల్లి గ్రామం కూడా వచ్చి ఈ యాత్ర జరిగింది. ఈ యాత్రలో 18 డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. వారి డిపార్ట్మెంట్స్ లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని సవివరంగా వివరించి లబ్ధిదారులు అంటే ఎవరైతే అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ యొక్క పథకాలు, సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాలను ఎలా అప్లై చేసుకోవాలి, దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఎవరు అర్హులు అనేది ఈ యొక్క యాత్రలో చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ విలేజ్ కి సంబంధించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల, తన కుమారుడు ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళలు హాజరు. పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు ప్రమాణ స్వీకారం. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, పలువురు నాయకులు. జగన్ను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.